వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన కేసుల్లో వివేక హత్య కేసు అత్యంత ప్రధానమైనది. దివంగత నేత రాజశేఖర రెడ్డి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డిని పులివెందుల్లోని తన సొంత ఇంటిలో అత్యంత దారుణంగా కిరాతకంగా నరికి చంపారు. మనకు తెలుసు. నాడు నరాసుర రక్త చరిత్రను రాసి చంద్రబాబు మీదకు నెట్టే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో అడ్డంగా కూడా దొరికిపోయారు. ఎందుకంటే అది వైఎస్ఆర్ సుర రక్త చరిత్రగా తర్వాత మారింది. నాడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు, ఎందుకంటే బండారం బయటపడద్దని. సో ఇదంతా అందరికీ తెలిసిన కదే. తాజాగా అవినాష్ రెడ్డికి సంబంధించిన ముందస్తు బెయిల్ ఏదైతే తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిందో దాని మీద ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వైఎస్ సునీత వెళ్ళటం జరిగింది. అంటే వివేక గారి కూతురు అయితే వెళ్ళటం జరిగింది. కానీ నాటి నుంచి నేటి వరకు కూడా ఇది సాగుతూనే ఉంది. వాస్తవానికి 2023 మే 30-31 తేదీల్లో దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు అయితే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సో దాన్ని జూన్ 9 తారీఖున సవాల్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో. జూన్ 19న సుప్రీంకోర్టు నుంచి అవినాష్ రెడ్డికి నోటీసులు కూడా రావడం జరిగింది. తర్వాత దీని లాస్ట్ విచారణ సెప్టెంబర్ 11న జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి దాదాపు 4 నెలల నుంచి కూడా ఇది ఎటువంటి విచారణకు నోచుకోలేదు. అయితే వాస్తవానికి ఈ నెల అంటే 2024 జనవరి 16, 17, 18 తేదీల్లో ఇది విచారణకు వచ్చే అవకాశం ఉందని చెప్పి గతంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చెప్పడం జరిగింది. కానీ విచారణకు రాలేదు. దీంతో సునీత తరపు న్యాయవాది మరొకసారి ఏదైతే సుప్రీంకోర్టు ముందు దీన్ని ఒక విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. ఆల్రెడీ విచారణకు వస్తుంది అన్న కేసు అయితే ప్రస్తుతానికి విచారణ రాలేదు. ఇది చాలా రోజులు అయిపోయింది ముందస్తు బెయిల్కు సంబంధించి మేము సవాల్ చేసి, కాబట్టి దీన్ని విచారణ చేపట్టాలని చెప్పి కోరగా ఫిబ్రవరిలో దీన్ని విచారణ చేపడతామని చెప్పి వాయిదా వేయడం జరిగింది. అంటే ఎందుకు ఇలా వాయిదాల మీద వాయిదాలు నడుస్తుంది? అది కూడా ముందస్తు బెయిల్కు సంబంధించి తెలంగాణ కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్కు సంబంధించి ఈ వాయిదాల క్రమం ఎందుకు నడుస్తుంది? అది ఇవ్వచ్చా లేదా, చట్టబద్ధమా కాదా అనే విషయం మీద సుప్రీంకోర్టు ఒక స్పష్టత ఇచ్చుంటే దాని మీద పెద్ద ఇంత రాద్ధాంతం ఉండేది కాదు. అయితే బెయిల్ క్యాన్సిల్ చేయాలనో లేదా బెయిల్ కొనసాగించవచ్చనో ఏదో ఒక నిర్ణయాన్ని కానీ ప్రకటించుంటే ఎంత ఉండేది కాదు. బట్ గత మే నెల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపుగా 6 నెలలకు పైగా గడిచిపోయినప్పటికీ, 7 నెలలకు పైగా గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ కూడా దీని మీద స్పష్టత రాకపోవడంతో ఇప్పుడు వివేక హత్య కేసులో మరిన్ని అనుమానాలు అలుముకుంటున్నాయి. కేసుని పక్కదారి పట్టించి వచ్చే ఎన్నికల వరకు కేసు ముందుకు సాగకుండా నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందనే అనుమానాలు మరింత బలపడ్డాయి. దీని వెనక బలమైన శక్తిగా పనిచేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది బహిరంగ సత్యం. ఎవరు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి దీని వెనక బలంగా పనిచేస్తున్నాడు. వాస్తవానికి వివేక హత్య కేసు విచారణకు వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు. మీరు కావాలంటే రికార్డ్స్ పరిశీలించుకోండి. వివేక హత్య కేసు వేగవంతమైన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఇప్పటికే అవినాష్ రెడ్డి ఎవరైతే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ, కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి ఉన్నాడు. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఆయన జైల్లో ఉన్నాడు. పేరోల్ మీద విడుదలయ్యారు. తర్వాత పేరోల్ ముగిసిన తర్వాత మళ్ళీ తిరిగి జైలుకు కూడా సరెండర్ అవ్వడం అయితే జరిగింది. కానీ అవినాష్ రెడ్డి మాత్రం అంతకంటే కీలకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని మాత్రం సిబిఐ అరెస్టు చేయటం లేదు. ఎందుకంటే ముందస్తు బెయిల్ ఆల్రెడీ మంజూరు చేస్తున్న నేపథ్యంలో సిబిఐ అరెస్టు చేయట్లేదనే వాదన ఉంది. అయితే ఆల్రెడీ ఒకసారి సిబిఐ అరెస్టు చేసి బెయిల్ మీద విడుదల చేసింది. ఆ విషయం బాహ్య ప్రపంచానికి తెలియటానికి చాలా రోజులు పట్టింది. వాళ్ళు పార్లమెంట్కి తెలిపిన నేపథ్యంలో మనందరికీ తెలిసింది. కానీ పలానా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని మేము పలానా కేసులో అరెస్టు చేసి మళ్ళీ బెయిల్ మీద విడుదల చేసేసాం ఒకే రోజులోనని చెప్పి చెప్పారు. వాస్తవానికి ఆ న్యూస్ మీడియాకు కూడా తెలియదు, ఎవరికీ తెలియదు, తొక్కుపెట్టారు. తర్వాత సిబిఐ తమ విచారణలో భాగంగా ఆ పార్లమెంట్కి తెలియజేయాలి. ఆయన పార్లమెంట్ మెంబర్ కాబట్టి. సో ఆ స్పీకర్కు తెలియజేసిన సందర్భంలో ఇది బయటకు వచ్చింది. మరి ఎందుకు భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయలేకపోతుంది? ఎందుకు కేసులో దూకుడు తగ్గింది అనేది ఇప్పుడు అనేక అనుమానాలు. ప్రధాన ఉద్దేశం ఒక్కటే, సరిగ్గా 3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, 2 నుంచి 3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే అది వైసీపీ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆల్రెడీ ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి నా సోదరుడు, నా కన్ను లాంటి వాడని చెప్పి అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేసి తీవ్రంగా అబాసు పాలయ్యాడు. అసలు అవినాష్ రెడ్డి వెనకాల బలంగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి
రెడ్డి అని చెప్పి పులివెందులో అనేక అనుమానాలు ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీకి కూడా సిబిఐ నోటీసులు ఇచ్చింది, భారతిరెడ్డి పిఏకి సిబిఐ నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి తీగలాగితే డొంకంతా ఆల్రెడీ తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా కదిలింది. కానీ నరాసుర రక్త చరిత్ర అన్నప్పుడు అడ్డగోలు ఆ రాతలు రాసిన జగన్మోహన్ రెడ్డి నేడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. నాడు రాసిన రాతలకు నేటికి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా పులివెందుల, కడప లాంటి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా అబాసు పాలయ్యాడు. అయితే సునీత ఒంటరి పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి ఈ కేసు ముందుకు సాగకుండా బీజేపీ అండతో తొక్కుపడుతున్నాడని ఇప్పుడు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ బీజేపీ అండ లేకపోయి ఉంటే సిబిఐని ఆపే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా పిరికి వ్యక్తి. ఎందుకంటే నాడు సోనియా గాంధీ ఎప్పుడైతే కేసులు పెట్టిందో వెంటనే వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. బట్ అప్పుడు సోనియా గాంధీ కరికరించలేదు, ఆ కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడు. తర్వాత నరేంద్ర మోదీ మెడలు వంచుతానని ఆయన గెలవగానే విషయం తెలిసి ఆయన కాళ్ళ మీద పడ్డాడు, ఎందుకంటే ఈయన కేసులు ఉన్నాయని తెలుసు. సో ఇప్పుడు కూడా నరేంద్ర మోదీ గారి భిక్షతోనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నాడు. ఎందుకంటే నరేంద్ర మోదీ కొన్నారు చేస్తే ఆ కేసులో ఆల్రెడీ జైల్లోకి వెళ్ళి కూర్చుంటాడు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. పైకి గంభీరంగా కనిపిస్తూనే ఆ పిల్లిలాగా వ్యవహరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టే ఆ కేంద్రానికి అణిగి కేంద్రం అడిగినా అడగకపోయినా బేషరతుగా అన్నిటికీ మద్దతు ఇచ్చి ఈరోజు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఎప్పుడో మే నెలలో పడిన కేసుకు సంబంధించి జూన్ నెలలో సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే నేటికి కూడా అది విచారణకు రాకపోగా మళ్ళీ వచ్చే నెలకు వాయిదా పడటం అనేది వివేక హత్య కేసులో అనేక అనుమానాలకు తారితీస్తుంది. ఈ కేసులో తప్పుదారి పట్టించడానికి ఏదో కొత్త స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికీ ఈ కేసును నీరుగార్చడానికి ఎన్ని ప్రయత్నాలు మనం చేసి చూసాం కదా. బేగం పిన్ అని కొత్త క్యారెక్టర్ని తెచ్చారు. సునీతారెడ్డి ఆయన అల్లుడే కలిసి చంపేశారన్నారు. వజ్రాల వ్యాపారులు ఏదైనా చేసుంటారు, లావాదేవీలు ఉన్నాయన్నారు. ఆర్థిక వ్యవహారాల కారణంగా ఎవరో చంపుంటారన్నారు. ఆస్తి కారణంగా మళ్ళీ కుటుంబ సభ్యులే చంపుంటారన్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని ఎత్తిలేసినా అవన్నీ చిత్తైపోయాయి. ఎవరి ముందు? సిబిఐ ముందు. కానీ అలాంటి సిబిఐ ఈరోజు ఎందుకని చడి చప్పుడు కాకుండా వ్యవహరిస్తుంది అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా ఆ సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి ఏదైతే ముందస్తు బెయిల్ను సవాల్ చేస్తూ సునీత వెళ్ళిందో, సునీత తరపు లాయర్ కూడా సిద్ధార్థ లుద్ర, మన చంద్రబాబు గారి కేసులను వాదించిన ఆ సిద్ధార్థ లుద్ర ఎవరైతే ఉన్నారో ఆయనే సునీత తరపున ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా వాదనలు వినిపిస్తున్నారు. ఆయన ఈరోజు సుప్రీంకోర్టులో కూడా మెన్షన్ చేయడం జరిగింది. జనవరి 16, 17, 18 తేదీలో విచారణకు వచ్చే అవకాశం ఉందని చెప్పి గతంలో రిజిస్ట్రీ చెప్పారు. కానీ నేటికి కూడా అది విచారణకు రాలేదు. సో ఈ కేసును ఒకసారి పర్స్యూ చేయాలని చెప్పి కోరిన నేపథ్యంలో, దీని విచారణ చేపట్టాలని చెప్పిన నేపథ్యంలో ఫిబ్రవరిలో దీని విచారణ చేపడతామని చెప్పి వాయిదా అయితే వేయడం జరిగింది. ఒక పక్క ఎన్నికల దగ్గర పడుతుంటే మరో పక్క ఈ వాయిదాలు అనేవి కూడా పెరుగుతున్నాయి. అది కూడా ముందస్తు బెయిల్. ఒకవేళ ఈ బెయిల్ కన్నా రద్దు అయితే అవినాష్ రెడ్డి ఖచ్చితంగా జైలుకు వెళ్ళటం అనేది ఖాయం. అయితే వాస్తవానికి అన్ని పరిగణలోకి తీసుకుంటే భాస్కర్ రెడ్డితో పాటు అనేక మంది ఆల్రెడీ జైలుకి వెళ్ళారు, వచ్చారు, కొంతమంది ఇంకా జైల్లోనే ఉన్నారు. బట్ బయట తిరిగే ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే అవినాష్ రెడ్డి మాత్రమే. ఇప్పటివరకు జైలు గడప తొక్కకుండా బయట తిరుగుతున్న ఏకైక వ్యక్తి వివేక కేసులో కేవలం అవినాష్ రెడ్డి మాత్రమే. మిగతా అందరి మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేసిన సిబిఐ అవినాష్ రెడ్డి విషయంలో మాత్రం చేతులెత్తేసే పరిస్థితి కనపడుతుంది. సో ఇదే ఇప్పుడు పలు అనుమానాలకైతే దారితీస్తుంది. మరొకసారి ఆ వాయిదా పడటంతో ఎన్నికల వరకు జగన్మోహన్ రెడ్డి దీన్ని సాగదీసే ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి బీజేపీ అండదండలు కూడా ఉన్నాయనే ఆరోపణలు అయితే చాలా ప్రజల్లో అయితే బలంగా వినపడుతున్నాయి. ఏది ఏమైనా మరి సునీత పోరాటానికి అయితే ఇప్పటికిప్పుడు న్యాయం జరిగే పరిస్థితి అయితే కనపడలేదు. మొదటి నుంచి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తేనే ఈ కేసుకు ఒక ముగింపు దొరికే అవకాశం ఉందని చెప్పి మొదటి నుంచి కూడా సునీత భావిస్తున్నప్పటికీ కూడా అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి సాయి శక్తుల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి, ఆర్థిక బలాన్ని ఉపయోగించి అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మరి కేసు అయితే వచ్చే ఫిబ్రవరికి అయితే వాయిదా వేయడం జరిగింది. కాబట్టి మరి దీని మీద కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, దీన్ని సునీత ఏ విధంగా డీల్ చేస్తుందనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాలి.